సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ అనేది ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా హెచ్సిఎల్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్టు 12th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సెప్టెంబర్ 2 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్టు 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 38 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. డ్యూరింగ్ 1 year ట్రైనింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆల్ బి ఆన్ ఇండక్షన్ ట్రైనింగ్ అట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 1 year పాటు కూడా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి మంత్లీ ఒకసారికి సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఈ విధంగా ఎవరైతే యొక్క సక్సెస్ఫుల్గా యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసేటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సో మీకు బేసిక్ పేని 40,000 అనేది పే చేయడం అయితే జరుగుతుంది గైస్. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అయితే జరుగుతుంది. లైక్ మనకి ఐడిఏ, హెచ్ఆర్ఏ, టాక్స్ అండ్ అలవెన్సెస్తో పాటుగా గ్రాట్యుటీ, పిఎఫ్, మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 60,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 500 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వారుగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలతో రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ డిసిప్లిన్స్లో మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నటువంటి డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వారికి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీస్తో పాటుగా ఓపెన్ కేటగిరీలో కూడా మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టుకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డిసిప్లిన్ వైజ్గా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి మైనింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి హైయెస్ట్గా 10 వేకెన్సీస్, జియాలజీ విభాగంలో మనకి 6 వేకెన్సీస్,
మెటలార్జీ విభాగంలో 1 వేకెన్సీస్‌తో పాటుగా ఎలక్ట్రికల్‌లో మనకి 2, మెకానికల్‌లో 7, సిస్టమ్ డిపార్ట్మెంట్‌లో మనకి 1 వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. సో ఇక పోస్ట్‌లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే గనక మినిమమ్ 60% మార్కులతో సో నోటిఫికేషన్‌లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టిక్యులర్ బ్రాంచెస్‌లలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ గాని, ఎటువంటి ఎక్స్‌ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టిక్యులర్ క్వాలిఫికేషన్‌తో పాటుగా మనకి అడిషనల్‌గా మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ గేట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి స్కోర్ కార్డ్ అనేది కూడా మనకి అడగడం అయితే జరుగుతుంది. ఎవరైతే 2023, 24, 25 ఈ యొక్క ఇయర్స్‌లలో గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్‌తో పాటుగా మనకి ఈ యొక్క గేట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి స్కోర్ కార్డ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్‌లకి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే గనక సో ఎటువంటి రిటన్ టెస్ట్‌లు గాని, ఎటువంటి స్కిల్ టెస్ట్‌లు అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఓన్లీ మీ యొక్క గేట్ ఎగ్జామినేషన్‌లో వచ్చేటువంటి మార్క్స్‌తో పాటుగా పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చేటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో మీకు గేట్ ఎగ్జామినేషన్‌కి వచ్చేటువంటి మార్క్స్‌కి వచ్చేసరికి 70%, మీకు పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చేటువంటి మార్క్స్‌కి వచ్చేసరికి 30% ఆఫ్ మార్క్స్ అనేవి కేటాయించడం అనేది జరిగింది గైస్. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్‌గా ఈ యొక్క పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఇదే సంస్థలో మీరు అట్‌లీస్ట్ 3 ఇయర్స్ వర్క్ చేస్తామని చెప్పేసి సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ అనేది కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈ యొక్క 3 ఇయర్స్ అనేది సర్వీస్ అనేది మీరు కంప్లీట్ చేయనట్లయితే గనక ఈ యొక్క అమౌంట్ అనేది మీరు పే చేయవలసి అయితే ఉంటుంది. సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే గనక హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క పర్మనెంట్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్ట్‌లకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఇనీషియల్‌గా మనకి జాబ్ పోస్టింగ్ అనేది అదర్ స్టేట్స్‌లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్‌గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు కాబట్టి సో డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.